డైరెక్టర్ విహారీ గారు ఎక్కడ మీరేంటండి అంత పెద్ద సినిమా ఇచ్చి అలా మూలం నిల్చున్నారు, ఇలా రండి కనబడండి ఒకసారి. చాలా బాగుంది, అత్యద్భుతంగా ఉంది, కంగ్రాచులేషన్స్. అసలు ఎంత రాగా రస్టిక్ గా రియలిస్టిక్ గా ఉంది అంటే మాటల్లో చెప్పలేము. ఫరియా అబ్దుల్లా గారు ఇప్పటి వరకు ఫుల్ మోడర్న్ గా చూసాము. ఐ థింక్ మీరు యాప్ట్ అయిపోయారు ఆ ట్రెడిషనల్ వేర్, ఆ కట్టు బొట్టు అంతా కూడా. అండ్ తిరువీర్ గారు అయితే భయపెట్టేశారు, మామూలుగా లేదు. అండ్ మ్యూజిక్ కానివ్వండి, డిఓపి వర్క్ కానివ్వండి, ప్రతిదీ కూడా టాప్ నాచ్ ఉందని చెప్పుకోవాలి. టీజరే ఇలా ఉంటే ఇంకా 70mm లో సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఒక అసురన్, ఒక కాంతార ఆ ఫీల్స్ ని కలిగించిందనే చెప్పాలి. సో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం మేమందరం కూడా. రవి పనాసా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ద మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ రవి పనాసా గారు ప్రొడ్యూసర్ గా, రాజ్ తోట గారి సినిమాటోగ్రఫీలో, నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రవీణ్ పూడి గారి ఎడిటింగ్ లో, అండ్ అలానే హాయ్ కేపీ గారి మ్యూజికల్ లో, అండ్ రవితేజ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, విహారీ గారి డైరెక్షన్ లో ఫరియా అబ్దుల్లా గారిని, అండ్ అలానే మా తిరువీర్ గారిని, రిషి నాగరాజు గారిని చూడబోతున్నాము. అండ్ రిషి గారు ఆల్రెడీ సైతాన్ లో చూసాము, అత్యద్భుతంగా చేశారు. డాకు మహారాజ్ లో చూసాము, అండ్ ఇప్పుడు ఈ సినిమాలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారని అయితే అర్థమైపోయింది. సో టీం అందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ముందుగా మా బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నటువంటి ప్రొడ్యూసర్ రవి పనాసా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఆ డిఓపి రాజ్ తోట గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్ హాయ్ కేపీ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా నేను మరి అసలు నాకు ప్రమోషన్స్ ఉన్నాయి, నేను షూటింగ్ రానంటే బాగోదని చెప్పి వివర్ షూటింగ్ డే అండ్ నైట్. సో ఫస్ట్లీ రవి కుమార్ హంస అన్న, నేను దిల్షునర్లు ఉంటుండే ఒక 18 years బ్యాక్. ఫస్ట్ అంటే నేను సోషల్ మీడియాలో ప్రతి సెలబ్రిటీ పక్కన ఒక మనిషిని చూస్తుండే, ఒక కామన్ మ్యాన్, ఈయననే. సో ఫస్ట్ ఈయనని పట్టుకుంటే హీరో అవుతామేమో అనుకుని నేను 15 years బ్యాక్ 90D బస్ ఎక్కి ఫిలిం నార్ వచ్చి నన్ను కలిసినుండే సినిమా ఛాన్స్ కోసము. సినిమా అయితే కుదరలేదు కానీ అన్న సినిమా తీస్తుండగానే ఫస్ట్ రాబోద్దు అయింది నాకు, లైక్ వితౌట్ సేయింగ్ ఎనీ ఎక్స్క్యూజ్. ఫస్ట్ వచ్చి ఐ వాంటెడ్ టు బీ దేర్. అండ్ నాట్ ఓన్లీ అన్న, ఐ ఆల్వేస్ రూట్ ఫర్ తిరువీర్. అండ్ తిరువీర్ అన్ని కుదిరితే అసలు పలక్నామా దాస్లు నాతో పాటు నా డైరెక్షన్ లో ఫస్ట్ చేయాల్సినాడు. సో అప్పుడు పలానా రీజన్స్ వల్ల కుదరలేదు కానీ ఐ రియలీ రూట్ ఫర్ యూ సో మచ్ బ్రదర్, అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మా ఫరియా. నేను మాక్సిమం సీజీ ఇంకా అడ్వాన్స్ అయినాక ఫరియాతో సినిమా చేద్దామని ఆయన. సో జోక్స్ అపార్ట్, టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. ఫుల్ పైసలు రావాలని నాకు అడ్వాన్స్ ఇవ్వాలి నువ్వు, ఓకే? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్ టు ద ఫిల్మ్. సీ యూ ఆల్ సూన్. థ్యాంక్ యూ విశ్వక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్. టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ డెఫినెట్లీ. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్స్ వచ్చేసి ఐ ఆల్వేస్, అంటే నేను ప్రతిసారి నేను అర్బన్ ఫిల్మ్స్ చేస్తుంటా కానీ ఐ ఆల్వేస్ గో బ్యాక్ టు డూ రూరల్ ఫిల్మ్స్. గ్యాంగ్స్ తర్వాత మళ్ళీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ లైక్ దట్, బట్ డెఫినెట్లీ దిస్ లుక్స్ లైక్ మై ఫేవరెట్ జానర్. సో డెఫినెట్లీ చాలా ప్రామిసింగ్ ఉంది టీజర్. డైరెక్టర్ ఆల్ ది బెస్ట్ సార్. ఆమె స్పాట్ లో పెడుతుంది కానీ నేను మీకు పక్కగా వచ్చి చెప్తుండే సార్ పక్క. సో నేను హెల్ప్ చేశాను, మీకు హెల్ప్ చేయలేదు, నాకు బదలాం చేస్తారు మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 1 year అయిందండి అలవాటు పోయింది మైక్ పట్టుకొని, అందుకే కనబడుతున్నాను అప్పుడప్పుడు ఇట్లా. థ్యాంక్ యూ. ఇవాళ మార్నింగ్ వచ్చేదాకా సునీల్ గారి దగ్గరికి వస్తానని నాకు తెలియదు. మా సినిమా ఈవెంట్ కి సునీల్ గారిని తేడం చాలా కష్టం, అంటే ఆయన ప్రొడక్షన్ కి. అలాంటిది రవిపనాస తన సినిమాకి సునీల్ గారిని తీసుకొచ్చేయంటే నిజంగా పెద్ద విషయమే. అదే రవిపనాస. నేను ఫస్ట్ హైదరాబాద్ లో కలిసిన మనిషి రవణ. నేను లిటరలీ నేను హైదరాబాద్ లో దిగి ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకుని అప్పుడే స్నేహితం సినిమా ఆడిషన్ తో ఓకే అయిన తర్వాత ఆఫీస్కి అది వెళ్ళినప్పుడు నేను కలిసిన ఫస్ట్ మనిషి రవణ. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు, అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరితోన్నా ఓకే, మనల్ని బాబు అనే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, మెంటలీ ఫిక్స్ అయ్యా. అప్పుడు మరి 22 ఏళ్ళు కదా.
సో రానప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుని నా దగ్గరికి వచ్చి బాబు అన్నాడు. ఫస్ట్ మనిషి మన బాబు అన్నాడు, జాగ్రత్తగా ఉండాలి అనుకున్నా. ఓకే, దాని తర్వాత దగ్గరికి వచ్చి నీకు హైదరాబాద్ లో ఏం కావాలన్నా నేను చూసుకుంటా, నాకు చెప్పు అన్నాడు. నాకు సెకండ్ అర్థం కాల, ఏం చెప్తున్నాడు ఈ మనిషి అని. బట్ పోగా నిజంగానే నా ఫస్ట్ 3-4 years కెరియర్ లో నాకు పెద్ద బలంగా నా చుట్టూ ఎప్పుడు ఉండింది రవణ. దాని తర్వాత రకరకాల బిజినెస్కి వెళ్ళాడు, చాలా స్టైల్గా మారాడు. ఇప్పుడు దాకా నేను రవణ లైఫ్ లో 2 విషయాలు అడిగాడు. ఫస్ట్ టైం ఒక పండక్కి నాకు బట్టలు కొనిపెట్టు, నాకు నీ చేతుల మీద బట్టలు కావాలన్నాడు. షాపింగ్ వెళ్ళాం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను సినిమా ప్రొడ్యూస్ చేశాను, నువ్వు రావాలి అన్నాడు. చాలా గర్వంగా, చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ మా రవణదనో, నాకు బాగా నచ్చిన తిరువీరుదో, లేదా నా సిగ్మా కోసర్ ఫర్యాదో అని చెప్పట్లా, టీజర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే నేను బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, మరి ఇంత బాగుంటుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయాల. నేను తిరువీరు గురించి చాలా చెప్పాడు. వేరే గారు చాలా బాగా చేశారండి, వెరీ వెరీ నైస్. అండ్ మా భైరవకోన డిఓపి రాజ్ తోట గారు, ఇప్పుడు స్పిరిట్ కూడా ఆయన డిఓపి. సో ఎక్స్ట్రాడినరీ డిఓపి తెచ్చారు ఈయన. అండ్ టీమ్ గా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్లీ, నేను మసూదా సినిమా నేను రీసెంట్ పాస్ట్ లో పదే ఇంట్లో కూర్చొని ఓటీటీలో ఒక 4-5 సార్లు చూసి వచ్చేపోయే వాళ్ళందరికీ చూడమని చెప్పిన సినిమాలు 3 అండి. ఫస్ట్ మసూదాతో మొదలైంది, నేను 9 సార్లు చూశాను. నాకు కొంచెం హారర్ ఫిల్మ్ అంటే ఇష్టం. దాని తర్వాత రీసెంట్ పాస్ట్ లో రాజు వెడ్స్ రంబాయ్, దండోరా, ఈ 2 సినిమాలు నాకు అసలు సీట్లో కూర్చొని క్లాపులు కొట్టా. సో ఇలాగే నేను నాకు గుర్తుండి రీసెంట్ పాస్ట్ లో ఫస్ట్ చేసిన సినిమా మసూదా. అప్పుడు టీంలో వాళ్ళందరికీ ఫోన్ చేసి మాట్లాడా. అప్పటి నుంచి నాకు పర్సనల్ గా తిరువీరు అంటే చాలా ఇష్టం. నేను మామూలుగా మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి ఎందుకు ఎప్పుడు వెళ్ళింది లేదు, సడన్ గా తిరువీరు పిల్లగానే తన పెళ్ళికి వెళ్ళాను. రీసెంట్ గా మళ్ళీ కలిసి మేము మాట్లాడుకున్నాం. అండ్ తనకు జరిగిన విషయాలు వాట్ ఎవర్ ఈస్ వర్కింగ్ హార్డ్ విత్ ప్రతిదీ చెప్పాడు. అండ్ మై హార్ట్ రియలీ వెంట్ అవుట్ ఫర్ హిమ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోస్టార్స్ నాకు శ్రీ అంటే నాతో మానగరంలో పాటు చేస్తుంటాడు అనమాట. ఆ సినిమా టైం మేము షూట్ చేస్తుంటే మనోడు బైక్ లో బ్యాగ్ వేసుకుని కాలేజ్కి వచ్చినట్టు హీరో షూటింగ్ వచ్చేవాడు. నాకు నా మీద ఏంటి మనం ఏంటి మనం ఇలా ఉన్నాం, ఇలాంటి వాళ్ళు ఉన్నారే, ఇది కదా మనకి ఇచ్చిన అవకాశం, వృత్తినో చూసే విధానం అని అప్పుడప్పుడు కొంచెం మంది నేర్పిస్తుంటారు. అలా మళ్ళీ తిరువీరిని కలిసిన ప్రతిసారి నేను ఫీల్ అవుతాను. సో తిరువీర్, ఐ రియలీ హోప్ దిస్ వర్క్స్ బిగ్ టైమ్ ఫర్ యూ. అండ్ మేము కూడా కొలాబరేట్ అవ్వాల్సిన డిస్కషన్ ఉంది, హోప్ఫుల్లీ సూన్ దట్ విల్ హ్యాపెన్ టు. అండ్ ఫరియా మా సిగ్మాలో హీరోయిన్, నాకు మంచి ఫ్రెండ్, షీజ్ అ బ్రో. అంటే తనకు కూడా తన హీరోయిన్ లా బిహేవ్ చేస్తారనో ఏమాత్రం నాలెడ్జ్ ఇంటెంట్ అలా ఉండదు. ఒక కాలేజ్కి వెళ్ళినట్టు వస్తుంది. షీల్ కమ్, షీల్ వర్క్, షీల్ గో. ఐ థింక్ దిస్ ఇస్ యువర్ బెస్ట్ ఆన్ కెమెరా లుక్ అండ్ క్యారెక్టర్ సో ఫార్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ దిస్ ఫరియా. ఎవరైనా మర్చిపోతే సారీ. ద ఎంటైర్ టెక్నికల్ టీమ్ కి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ రమణ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ హ్యాపీ. చాలా బాగుందని కోరుకుంటున్నా. అన్నిటికన్నా ఎక్కువగా నీకు సునీల్ గారు చేయి ఉంది పైన, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు అన్న. సో ఆల్ విల్ గో వెల్. నేను ఎప్పుడు నా మాట కాదని లేదు. నేను కాల్ చేస్తే ఫస్ట్ కాల్కి అయితే ఏదైనా చెప్పంటాడు. సో నాకు ఆ ధైర్యం ఎప్పుడు ఉంటుంది. హోప్ఫుల్లీ నెక్స్ట్ సినిమా చేయాలనుకుంటున్నాను. నాకు డేట్లు ఇస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అవును, థ్యాంక్ యూ బ్రో. నమస్తే అండి. ఈ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇద్దరు నాకు చాలా కావలసిన వ్యక్తులు. రవి అన్న నాకు ఒక 15 years గా పరిచయము. ఈజ్ లైక్ మై ఒక అన్నలాగా ఆల్వేస్ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. గోపి నాకు చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 8 years గా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. మీడియాలో అందరికీ తెలుసు, మీడియాలో కూడా వర్క్ చేశారు. నా సినిమాకి కూడా తను రైటర్ గా వర్క్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ అంటే అతని చేత నేను బలవంతంగా ఉద్యోగం మాన్పించి నువ్వు డైరెక్ట్ చేయాలి, ఇట్లా నువ్వు జాబ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఎప్పటికీ కాదు, ధైర్యం చేయాల్సిందే, నువ్వు రా, నేను ఉన్నానని చెప్పేసి ఉద్యోగం మాన్పించి ఈ సినిమా స్టార్ట్ చేయించాను నేనే. ఫస్ట్ ఈ లైన్ విని ఇది వర్కౌట్ అవుతుంది, ఒక 2-3 lines నేను విన్నాను తను చెప్పినవి. అందులో ఇది మంచి కమర్షియల్ గా అండ్ మంచి స్కోర్ చేస్తారు మీరు డైరెక్టర్ గా, పేరు వస్తుంది మీకు. ఇలాంటి కథ చెప్పడము అవసరం కూడా అని చెప్పి నేను అన్నతోని చెప్పి ఈ సినిమా స్టార్ట్ అయ్యేలాగా ఇనిషియేటివ్ తీసుకున్నాను. అండ్
తిరువీరు నాకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్. ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన సినిమాల లైనప్ కానీ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, చాలా ఇష్టము. సో ఫస్ట్ నేనే అతని దగ్గరికి కథని పంపించి చేసాము. ఫరియా గారికి కూడా నేనే మాట్లాడాను. ఆల్మోస్ట్ గాంధీ ఆర్ట్ డైరెక్టర్, ఆయన గోల్డెన్ లెగ్, అన్ని సినిమాలు ఈ మధ్యలో ఆయన హిట్ సినిమాలు అన్ని కూడా ఆయన ఆర్ట్ డైరెక్టర్ చేస్తున్నాడు. విరాటపురం కూడా తనే ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేశాడు. సో రిషి చాలా అద్భుతంగా చేశాడు. నేను ఈ సినిమా చూశాను కాబట్టి నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను, ఇది డెఫినెట్లీ సూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా. చాలా అద్భుతమైనటువంటి పేరుని ఈ రవి అన్నకి, గోపి గారికి, ఈ ప్రొడక్షన్ హౌస్ నిలబడడానికి అన్నిటికీ ఈ సినిమా కారణం అవుతుంది. సో థ్యాంక్ యూ. ఇంకెవరన్నా? అయేష కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. అంటే ఆ పల్నాడు ఆ కాస్ట్యూమ్స్ ఆ టైంకి మీరు తీసుకెళ్లారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్ని అన్న మై మధు అన్న కూడా చాలా అద్భుతంగా చేశారు. ఇంకా అందరు రవి అన్న, అందరూ, కేపీ గారు మ్యూజిక్ చాలా బాగుందండి. మీరు సాంగ్స్ బయటకు వచ్చాక ఈ మ్యూజిక్ డైరెక్టర్ గురించి అందరు మాట్లాడతారు. చాలా మంచి పాటలు ఇచ్చాడు, చాలా మంచి పాటలు ఇచ్చాడు. డెఫినెట్లీ కేపీ గురించి అందరు మాట్లాడతారు. మీరు గుండు కొట్టించుకున్న గుర్తుపట్టలేదు మిమ్మల్ని. సో రవి, అందరూ చాలా బాగా చేశారండి. అందరూ గోపీజీ విహారీ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి, వీళ్ళిద్దరి గురించి కొత్తగా మాట్లాడేది ఏం లేదు. అసలు వేరే లెవెల్లో ఉంటుంది. డెఫినెట్లీ ఇది చాలా మంచి సినిమా అవుతుందండి. ఇది సినిమా కమర్షియల్ గా కూడా హిట్ అవుతుంది. సో అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇష్టమైన వాళ్ళు చేసిన సినిమా, ఎస్పెషల్లీ రవి పనస. లాస్ట్ 2005 ఫిల్మ్ ఇండస్ట్రీ జర్నీ ఇద్దరం కలిసే స్టార్ట్ చేశాను. నా సినిమాలో అన్నిట్లో నా తోడుగా ఉన్నాడు. సో ఎప్పుడు చెప్తా ఉంటా, వద్దు సినిమా రిస్క్ వద్దు అది ఇదని ఎంత చెప్పినా కూడా ఎప్పుడు అంటుండేవాడు, మంచి సినిమా చేస్తా సార్, నేను ఎప్పటికైనా మంచి సినిమా చేస్తాను. 2005 నుంచి అంటున్నాడు. సో 2025కి నిజంగా లక్ ఉండాలి. ఐ థింక్ రవి ఈజ్ వెరీ లక్కీ టు డూ దిస్ మూవీ. అంటే ప్రొడ్యూస్ చేయడము, మంచి కథలు సెట్ అవ్వడం చాలా కష్టం ఇండస్ట్రీలో. సో నేను సినిమా చూశాను కాబట్టి మాట్లాడుతున్నాను. రవి ఈజ్ రియల్లీ లక్కీ టు గెట్ దిస్ ప్రాజెక్ట్ అని నేను బలంగా నమ్ముతున్నా. గోపి విహారీ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్, చాలా బాగా చేశాడు. మంచి రైటింగ్, మంచి టేకింగ్, చాలా బాగా చేశాడు. అండ్ ఇంకా నాకు ఇష్టమైన తిరువీర్ సెలెక్షన్ ఆఫ్ మూవీస్ చూస్తే ముచ్చటేస్తుంది. ఇంకా అంటే చాలా అద్భుతాలు చేస్తాడని అనిపిస్తుంది తిరువీర్ని చూస్తే. అండ్ మై ఫ్రెండ్ అండ్ బ్రదర్ రిషి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. కన్నడలో వన్ ఆఫ్ ది టాప్ హీరోస్. తెలుగులో రావాలని ఒక 5 years నుంచి, ఐ థింక్ 2019 నుంచి ఐ బీన్ టెల్లింగ్ హిమ్ తెలుగులోకి రండి అని చెప్పేసి. సో ఐఎమ్ షూర్ హీస్ గోయింగ్ టు మేక్ హిస్ మార్క్. అండ్ వెరీ టాలెంటెడ్ ఫరియా, వీళ్ళందరూ చేస్తున్న సినిమా. సో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు రిలీజ్ ద మ్యూజిక్ ఆఫ్ దిస్ మూవీ ఆన్ మధుర ఆడియో. థ్యాంక్ యూ రవికుమార్. సో గుడ్, ఐఎమ్ సో హ్యాపీ. నాకు 20 years గా రవిని చూస్తున్నాను. అంటే తన డ్రీమ్ మంచి సినిమా చేయాలని డ్రీమ్ ఈ రోజుకు రియలైజ్ అవుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హ్యాపీ రవికుమార్. సో విషింగ్ యూ గ్రేట్ సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీధర్. నేను తెలుగు మాట్లాడతాను ఒక లెవెల్కి, ఏమైనా తప్పులు ఉంటే కొంచెం క్షమించండి. అండ్ దిస్ ఇస్ అపరెంట్లీ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు అండి. సో అండ్ సో నా పేరు హై కేపీ అండ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ డిఎస్పీ గారు ఫర్ ద పాస్ట్ 15 years అండి. సో ఇది ఫస్ట్ టైం గా మ్యూజిక్ చేస్తున్నాను. సో ఫస్ట్ హ్యూజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హ్యూజ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ రవి గారు. So Ravi Panasa garu, he's a backbone of a film, and of course to the director Gopi garu. So because they had lot of options, lot of this thing, kani na work vini anta pedo oka opportunity icharu. And so sorry koncha, this is my first this thing, koncha a little nervous. And of course when we've been associated for the past 3 years ka, it's been a
big travel and of course Rishi Garu had already done one of his films in Kannada, and great fan of Faria Garu, and of course DOP Raj Thota Garu, great work, and editor Gardi, and tarvata thank you Sandeep sir for coming and raising the function by kind words, and of course Venu Garu, thank you so much for your kind words, and Vishwa Garu, and of course Sunil Garu, thank you so much sir for raising a function, and ఇంకా ఎవరైనా పేర్లు మిస్ అయి ఉంటే అప్కమింగ్ ఫంక్షన్స్ లో మాట్లాడతానండి. అండ్ యా అంతే అండి, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను తెలుగు మాట్లాడాక. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. సో నాకు ట్రైలర్ బాగా నచ్చింది అనుకుంటాను. అంటే మాట్లాడలేకపోతున్నాను, ప్రిపేర్ కాదు, మేము సడన్ గా పిలిచారు. సో థ్యాంక్ యూ రవి గారు, తర్వాత ఇక్కడ చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఓన్లీ థ్యాంక్స్ అందరికి. సో ఈ సినిమా నేను చేయడానికి ఫస్ట్ కారణం మా రాజవంశ రాంబాబు మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బులి, సో నా బావ. సో వేణు ఉడుగుల నన్ను పరిచయం చేసి నాకు ఈ సినిమాకు పరిచయం చేశాడు. సో అండ్ ఇంకొక మెయిన్ కారణం, సో హీరో తిరువీర్ నా ఫ్రెండ్, నా క్లాస్మేట్. సో అందుకు ఈ సినిమాకి నేను చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా రవి పనస సార్ అండ్ విహారీ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఎస్పెషల్లీ మళ్ళీ నా జబర్దస్త్ స్టార్టింగ్ మా అభియన్నతోనే స్టార్ట్ అయ్యి ఇంత గొప్ప సినిమా, హిట్ సినిమా మళ్ళీ మా అభియన్నతోనే కలిసి చేయడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఫరియా అబ్దుల్లా గారు అండ్ మా తిరువూర్ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉంది. మైక్ దగ్గర. వేణు సార్ ఈ అవకాశాన్ని ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పనస సార్ అవకాశాన్ని ఇచ్చారు. మన తిరువీర్ సార్ తో నెక్స్ట్ మూవీ నాది. అంటే ఫస్ట్ వచ్చేసి మసూదా చేసాము, అది పెద్ద హిట్ అయింది. ఇది కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫరియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. రెండే మాటలు మాట్లాడతాను, అంతకంటే ఎక్కువ లేదు. ఈ మధ్యలో 2 నిమిషాలు అన్నాను. ఈ మధ్యలో ఏమేం ప్రాజెక్ట్ చేశారని చెప్తే, నేను ఫౌజీ చేశాను, ఒక భగవంతుడు అనే సినిమా రాబోతుంది, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అని అందరికి చెప్తున్నాను. కారణం ఏంటంటే తిరువీర్ గారు నాకు మంచి మిత్రుడు. తను సెలెక్ట్ చేసుకునేటువంటి అనేక సినిమాలు ఏదైనా కానీ ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటే కానీ సెలెక్ట్ చేసుకోవడని నా నమ్మకం. తన సినిమా షూట్ అయిపోయిన తర్వాత ఆ విధంగా కనపడుతుంది. సెట్ లో తనని చూపించిన విధానం, తను యాక్ట్ చేసిన విధానం, డైరెక్టర్ గారు చూపించిన విధానం మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి ఓ కొత్త కోణంలో చూపించింది. సో ఎక్కువ మాట్లాడడం కంటే మీరే కొత్తగా చూస్తారు. ఒక హై బడ్జెట్ లో ఫౌజీ వస్తుంటే అంతకి ఈక్వల్ గా ఈ బడ్జెట్ సినిమా ఎందుకు చెప్తున్నావు అని నన్ను అడిగితే ఇదే సమాధానం చెప్పాను అందరికి. మీకు అదే చెప్తున్నాను. ఈ సెట్ లో నేను పనిచేసినప్పుడు ఒకటే 3-4 days లో జరిగింది. కానీ రిషి గారితోటి, తర్వాత మిగతా వాళ్ళందరితోటి డైరెక్టర్ చెప్తున్నప్పుడు తిరిగి డైరెక్టర్ గారే డబ్బింగ్ చెప్పుకుంటే గానీ ఆ ఫీల్ రాలేదు. సో మంచి అవకాశం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఫర్ గివింగ్ ద గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. So thank you very much for the opportunity. And Faria, Tiruvir and Rishi, I got very good friends here. Thank you very much. సో ఈ సినిమా మళ్ళీ సక్సెస్ మీట్ లో చాలా గట్టిగా మాట్లాడతాను, చాలా ఎక్కువ మాట్లాడతాను అప్పుడు. సో ఈ మూవీ 100% సక్సెస్ అండ్ బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు, అంటే చేశాను కాబట్టి ఆ మూవీ గురించి నాకు తెలుసు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 బిగ్ మూవీ. థ్యాంక్ యూ. చెప్పినట్టుగానే థ్యాంక్స్ అందరికి చెప్పుకోవాలి. ముందుగా మా రవెన్నకి అండ్ మా డైరెక్టర్ గోపి విహారీ గారికి. ఈ సినిమా వల్ల నాకు మంచి ఫ్రెండ్ దొరికారు తిరువీర్. ఆయన డెడికేషన్, ఆయన వర్క్, అంటే ఒక ఆర్టిస్ట్ అంటే ఎన్ని కష్టాలు పడాలి, ఒకటి అనుకున్న తర్వాత ఆ డిటర్మినేషన్ ఎలా ఉండాలి, దానికోసం ఎంతవరకు మనం వెళ్ళొచ్చు అనేది తిరువీర్ని చూసి నేను నేర్చుకున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ తిరువీర్ గారు. చాలా హ్యాపీ
మాకు చాలా సీన్స్ ఉన్నాయండి కలిసి కాంబినేషన్ లో. నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా కోసం గడ్డం పెంచుకొని జుట్టు పెంచుకొని మీరు 2-3 షార్ట్స్ లో కనిపించాను. మీరు నోటీస్ చేశారు లేదో నేనని. బట్ అసలు జబర్దస్త్ లో ఉండే అదిరాబి అని మీకు చెప్తే గానీ తెలియకుండా ప్రాపర్ గా క్యారెక్టర్ లో ఉండడానికి మేము చాలా ట్రై చేశాము. అండ్ ఐ హోప్ మీరందరికి అది నచ్చుతుంది అనుకుంటాను. టీజర్ చూస్తేనే ఒక గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ లాస్ట్ లో ఫారియా గారు ఒక గట్టిగా అరుపు ఉంది కదా, అది సినిమా చూసిన తర్వాత మీ అందరి నోట్లోంచి అరుపు వస్తుంది. ఎందుకంటే అంత ఎంజాయ్ చేస్తారు మీరు ఆ సినిమాని. సూపర్ ఫెంటాస్టిక్ గా ఉంటుంది సినిమా మొత్తం. అది 100% అష్యూరెన్స్ తో చెప్తున్నాను. ఇప్పటి వరకు కాంతార లాంటి సినిమా వచ్చింది కర్ణాటక నుంచి అని అన్నాం కదా, ఇప్పుడు తెలుగు నుంచి వస్తుంది భగవంతుడు. సో మీరందరూ కూడా రేపు ఫ్యూచర్ లో ఏదన్నా ఎగ్జాంపుల్స్ మాట్లాడినప్పుడు కాంతార గురించి ఏదైతే చెప్తున్నారో భగవంతుడి గురించి కూడా అలా చెప్పాలి, చెప్తారు. ఆ గట్టి నమ్మకం ఉంది. అండ్ ఈ ఎఫర్ట్స్ అన్ని పెట్టినందుకు గాను గోపి విహారీ గారికి, అండ్ ఈ సినిమాని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ రోజు మన ముందుకు తీసుకురావడానికి ఆయన పడుతున్న కష్టం నేను రోజు చూస్తున్నాను. రవి పనాస గారికి, మా అన్న, నిజంగా చెప్పాలంటే నిజంగా అన్ననే, ఏదో మాట వరుస కన్నా కాదు, మా అన్ననే నిజంగా. సో చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ కావాలి. ఇలాంటి సినిమాలు వస్తున్నప్పుడు మీరు సపోర్ట్ చేసి, మీకు నచ్చినప్పుడు డెఫినెట్ గా నచ్చుతుంది. మీరు నచ్చినప్పుడు ఇంకో 10 మందికి చెప్పండి, ఇంకా బాగా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అభి. సినిమాలో ఒక నాకు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను ఇందులో ముఖ్యంగా నాకు ఈ సినిమాలో అవకాశం రావడానికి కారణం మా బ్రదరు వేణు ఒడుగుల అండ్ రవి పనాస. వీళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే నాకు చాలా దగ్గర మిత్రులు, ఒక బ్రదర్ లాగా ఫీల్ అవుతుంటాను నేను. దాని తర్వాత వచ్చేసి మన గోపి విహారీ గారు నా క్యారెక్టర్ ఒక అద్భుతంగా డిజైన్ చేసేసి, ఈ సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది సార్ మీకు. నా డ్రెస్సింగ్ అంతా టోటల్ అసలు నన్ను సినిమాలో చూస్తే ఎవరి అబ్బాయి అనుకుంటారు, అంత డిఫరెంట్ గా నన్ను రెడీ చేయడం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి. స్పెషల్ గా మన హీరో తిరుమూరి గారు అండ్ ఫారియా అబ్దుల్లా గారు అండ్ మన రిషి గారు, వీళ్ళతో అందరితో వర్క్ చేయడం చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసిన టీజర్ ఏది చూసారో డెఫినెట్ గా తెలుగు ఇండస్ట్రీలో ఒక మార్కర్ తీసుకొస్తుంది. సినిమా అంత బాగా వచ్చింది, ఎందుకంటే దగ్గర నుంచి మేము చూసాం కాబట్టి. బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా అందరూ ఏం చెప్పినా రవి గారి గురించే. అందరికి రవన్న మాకు రవి బ్రదర్. మేమంతా ఒకే ట్రావెల్ తో స్టార్ట్ అయిన లైఫ్. ఒక్కొక్కరికి ఒక్కో టైం వద్దని మేము నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. 7 Hills సతీష్ అంటే మేము వెంకటేశ్వర ఎంత ఇదో మాకు చాలా ఇష్టమైన వ్యక్తి రవి. రకరకాల బిజినెస్ లో రకరకాల యాక్టివిటీస్ లో అటు ఇటు అసలు యాక్చువల్ గా నన్ను బిజినెస్ చేయన్నా నువ్వు సినిమా వద్దని చెప్పిన వ్యక్తి. మావాడు వచ్చి సినిమా ప్రొడ్యూసర్, సినిమా గురించి కింద మీద పడుతుంటే ప్రతిదీ. సినిమా అయితే అవుట్ స్టాండింగ్ కంటెంట్ అండి, మంచి క్వాలిటీ ఫిల్మ్ ఇది. డెఫినెట్ గా బ్రదర్ నువ్వు మంచి హిట్ పట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్స్, మీడియా పీపుల్ అందరికీ చాలా సుపరిచితుడు మా రవికుమార్ పనస, ఆర్కే మీడియా అని. ఒకప్పుడు మేము సినిమా ఈవెంట్లు చూడాలన్నా లేదంటే ఒక యాక్టర్స్ ని కలవాలన్నా ఫస్ట్ మాకు కేర్ ఆఫ్ అడ్రస్ ఫిలిం నగర్ లో మా రవి పనస. భయ్య ఏ ఈవెంట్ జరుగుతుంది బ్రదర్ ఇక్కడ ఉంది వచ్చేసి. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి వచ్చేయడం, ఒక బిజినెస్ మ్యాన్ గా, ఒక ప్రొడ్యూసర్ గా డెఫినెట్ గా ఈ సినిమా మంచి హిట్ కొట్టి, మా ఇంకో మిత్రుడు తిరువీరు మా ఫస్ట్ సినిమాలో ఫస్ట్ ఆడిషన్ ఇచ్చిన హీరో నాకు. నేను ప్రొడ్యూస్ చేసిన బట్టల రాసం బయోపిక్ అప్పుడు ఫస్ట్ సినిమాకి ఆడిషన్ ఇచ్చి భయ్యాలు కొంచెం అటు ఇటుగా ఉందని చెప్పి 2 minds లో ఉన్నాడు. బట్ అని చెప్పి ఆ సినిమా మిస్ అయినా అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి హీరో. మా పార్ట్నర్ మా బ్రదర్ సినిమాలో అవుట్ స్టాండింగ్ డేట్స్ ఇచ్చేళ్ళంతా ఒక టీం వర్క్ గా ది బెస్ట్ ఫిల్మ్. దీనికి వెనక వేణుగోపాల్ గారు, మా ఎడిటింగ్ ప్రవీణ్ పూడి, ప్లస్ మా డైరెక్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ ఎంతో కష్టపడి ఈ సినిమాని చేశారండి. సినిమా అన్నాక మంచి చెడు అందరికి మీకు తెలియదు ఏం కాదు. సినిమా ఎప్పుడు వచ్చింది అనేది కాదు సార్, పూరి గారు చెప్పినట్టు దిగిందా లేదన్నట్టు ఈ భగవంతుడి ఖచ్చితంగా దిగుద్దని మా టీం అందరికి మంచి పేరుతో పాటు మా బ్రదర్ కి డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాండి. థ్యాంక్ యూ మీడియా పీపుల్. మా ప్రెస్ మిత్రులకి, ఎందుకంటే నాకేం చేయాలో, నేను యాక్చువల్గా డైరెక్టర్ కావాలని వచ్చాను. వివిధ కారణాల వల్ల కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు నాకు ఒక దారి చూపించింది ఫిల్మ్ జర్నలిజం. అందుకని ముందు మీ అందరిని ఇక్కడ కలుసుకోవడం నాకు హ్యాపీగా ఉంది. మీలో ఒకటిగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇకపోతే ఇక వేణన్న గారు ఈ సినిమా మొదలవడానికి కారణం, నాకు రవి గారిని పరిచయం చేశారు. అక్కడి నుంచి మేము చిన్నగా అనుకున్న ఐడియా
అందరికి నచ్చి చాలా పెద్ద సినిమాగా రూపొందింది ఇప్పుడు. ఆ తర్వాత మా ఫస్ట్ నేను కలిసింది తిరువీరు గారిని. తిరువీరు గారు ఫస్ట్ హాఫ్ వినేసి, మీరు సెకండ్ హాఫ్ నాకు చెప్పని అవసరం లేదు, మీకు ఇష్టమైతే చెప్పండి లేకపోతే లేదు అన్నాడు. నాకు అర్థం కాలే. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఆ తర్వాత ఎవరిని పెడదాం అనుకుంటుంటే ఫారియా అబ్దుల్లా గారు అనుకున్న తర్వాత మధ్యలో ఎవరో లేట్ చేస్తా ఉన్నారు ఫారియా అబ్దుల్లా గారిని రీచ్ కావడానికి. అంటే నేను కొత్త కాబట్టి నాకు ఫారియా అబ్దుల్లా గారు సీనియరే కదా సినిమాలో. రీచ్ కావడానికి ట్రై చేస్తుంటే నేను తన నెంబర్ తీసుకొని డైరెక్ట్ గా పెట్టేశాను. నేను ఎవరో తనకు తెలీదు, తనకి వాట్సాప్ లో పెట్టేశాను. మధ్యలో ఎవరైనా వస్తే కన్ఫ్యూజ్ చేస్తారేమో, ఈ కథ బాగాలేదు అని అంటారేమో, చెప్తారేమో అని కన్ఫ్యూజ్ అయ్యి తనకి ఎవరు కూడా తెలియదు తనకి పెట్టేశాను. తను ఇమ్మీడియట్ గా ఆఫీస్కి వచ్చేసారు. సో ఇలాంటివి జరుగుతూ చాలా జరిగినాయి. అలా జరుగుతూ నమ్మకం పెరిగి పెరిగి మేము చిన్నది అనుకున్న కథ పెద్దదైంది. అది మీ ముందు ఉంది. ఇక ముఖ్యంగా మన కథలు ఎందుకు చెప్తాం అనే ప్రశ్న, కథలు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి చెప్తాం అనే అవగాహనతో మన చుట్టూ ఉన్న కాంప్లెక్సిటీస్ ని, సమాజంలో ఉన్న వైరుధ్యాలని అర్థం చేసుకోవడానికి మనం కథలు చెప్తాం అన్న ఒక అవగాహనతో ఈ సినిమా చేయడం జరిగింది. టీజర్ మీకు నచ్చినందుకు చాలా థ్యాంక్స్. వచ్చినందుకు విశ్వక్సేన్ గారికి, మా ఫస్ట్ నుంచి కూడా మాకు ఒక అండగా, అంటే ఒక ధైర్యం, ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ గారికి, సునీల్ నారాయణ గారికి, ఆ తర్వాత మధుర శ్రీధర్ రెడ్డి గారికి, ఆ తర్వాత సందీప్ కిషన్ గారికి, మా వేణు ఉడుగుల గారికి, అందరికి కూడా నా టీం కి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా ఋషి గారు చాలా అద్భుతంగా చేశారు. ఆయన మీరు రేపు చూస్తారు, ఇద్దరు పోటీగా వీళ్ళు ముగ్గురు మాకు 3 పిల్లర్స్ కథకి. ముగ్గురు పోటీ హైట్స్ కూడా కలిసి ఈ ముగ్గురు రేపు అద్భుతంగా మీరు చూస్తారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ఇద్దరికి నేను ఈరోజు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వేణు ఉడుగుల గారికి, మా రవికుమార్ పనస గారికి. థ్యాంక్ యూ అండి. అందరినీ చూసి చాలా సంతోషమైంది. ఎందుకంటే ఈ ఫిల్మ్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే శైతాన్ వెబ్ సిరీస్ అయిన తర్వాత నేను ఒప్పుకున్న మొదటి సినిమా ఇది. అండ్ గోపి గారు ఫస్ట్ నరేషన్ లోనే వాళ్ళు చెప్పాలనుకున్న విషయం నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఆర్టిస్ట్ గా సమాజంలో కంఠం లేకుండా వాళ్ళకి కంఠంగా ఉండడం మాది బాధ్యత. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ సినిమాలో సమాజంలో కంఠం లేకుండా వాళ్ళకి కంఠంగా నిలబడుతుంది ఈ సినిమా. అందుకే ఐ థింక్ ఇన్ ద ఫస్ట్ నరేషన్ లోనే నాకు ఐ థాట్ దిస్ ఇస్ అ ఫిల్మ్ దట్ ఐ హ్యావ్ టు బి అ పార్ట్ ఆఫ్. అండ్ నేను పనిచేసిన డైరెక్టర్స్ లో గోపి గారు ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్. నేనేమి బిల్డప్ ఇవ్వట్లేదు, ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అంటే రైటింగ్ కానీ షార్ట్ టేకింగ్ కానీ ఐ థింక్ హీఈస్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మంచి ప్రొడ్యూసర్ కి కావాల్సిన ముఖ్య గుణం అంటే ఒక మంచి కథకి ఆనెస్ట్ గా సపోర్ట్ చేయడం, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా. రవి అన్న హెస్ బీన్ అమేజింగ్. యాక్చువల్లీ మేము షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు అనుకున్న బడ్జెట్ వేరే, షూటింగ్ చేస్తూ బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది. బట్ స్టిల్ టీం అందరినీ మోటివేట్ చేస్తూ హీస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ అండ్ నడిపించుకుంటూ వెళ్తున్నారు టీమ్ ని. నేను చూసిన ప్రొడ్యూసర్స్ లో ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అది ఒక ప్రొడ్యూసర్ కి కావాల్సిన ముఖ్య గుణం. బికాస్ money is important, yes, but more than that, for a producer, it's very important that they treat their artists well. And had an amazing time, sir. And me first production lo
I'm a part of it and I'm very honored for that. Thank you so much, sir. స్టార్ కాస్ట్ గురించి చెప్పాలంటే ఐ థింక్ టెరిఫిక్ యాక్టర్స్, తిరువీర్, ఫారియా, మైన్ గారు, రవి అండ్ ఎవ్రీ వన్. ఐ థింక్ ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ టైం. వాళ్ళ జతలో పనిచేసి చాలా సంతోషమైంది, ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్ అండ్ బికాస్ ఆఫ్ దెమ్ my work was also looking good. So thanks to everyone, all the actors and tech team, one of the fantastic tech team, Aisha garu, Gandhi garu, DOP garu. You've already seen his films, framing gani, compositions gani. I think he's excellent. Bhagwantudulo kuda he's, I think, done his best work. And KP garu, valjatalo I've already done a Kannada film and trust me, he's one of the most promising music directors to come. And I'm very happy that my someone like an elder brother, Madhura Sridhar Reddy garu, is also here. He's one of the nicest people that I know from the Telugu film industry, and I'm very happy that he's here, part of the launch. And to all the guests, thank you so much. And we'll be coming out very soon to theaters. Bless cheyandi, support cheyandi. Thank you so much, Andy. Thanks. థ్యాంక్ యూ రిషి గారు. మిమ్మల్ని అలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్. You're so sweet, as always. First of all, అందరికి నమస్కారం. Media, always lovely to see you. I think మొదటిసారి తను చెప్పినట్టు ట్రైంగ్ న్యూ లుక్ అండ్ నిజం చెప్పాలంటే నాకు చాలా నర్వస్ ఉంది. ఐ వాంట్ టు డూ జస్టిస్ టు గోపి గారు's vision and his ideologies and I'm going to keep this short ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ మొత్తం చెప్పేశారు. they've covered everything. I just want to say thank you to Ravi garu because it takes a lot అండి. ఎనర్జెటిక్లీ డ్రైన్ లాగా అయిపోతుంది ఒక పాయింట్ వరకు ఐ థింక్. అండ్ ఐ థింక్ యూ ఆర్ లీడింగ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ taking this film forward, taking this story forward because విన్నప్పుడే immediate గా డిసైడ్ అయిపోయా that I want to do this. And ప్రెస్ మీట్ లో ఎప్పుడైనా whenever I meet, everyone asks me one important question. ఎప్పుడైనా కామెడీ తప్పు ఏమైనా చేస్తారా అని అడుగుతారు జనాలు. సో హియర్ ఇట్ ఈస్, ఐ బ్రింగ్ టు యూ భగవంతుడు. చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నానండి అండ్ hopefully meeku nachutadi more. I will definitely speak more and thank everyone personally, specifically everyone in the trailer launch and yes, hoping to see you all very soon. Thank you so much. Okay, sorry మరి నువ్వు కూడా మాట్లాడుకోవాలి. ముందుగా ఇక్కడికి వచ్చిన నా మీడియా సోదరులకు, సోదరిమణులకు ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను. ఎందుకంటే నా జీవితం సినిమా ఇండస్ట్రీలో ప్రారంభమైందే మీడియా రంగం నుంచి. సో మీడియా రంగంలో నేను డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఎన్నో పనులు చేశాను. తర్వాత నాకు ఇంకా కొంచెం ఏదో కావాలని బిజినెస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఎక్కడన్నా కూడా నా కోరిక మీడియా వైపు, సినిమా వైపు ఎప్పటికైనా ఒక మంచి సినిమా తీయాలని కోరిక. నాకున్న అనుభవంతో ఒక మంచి సినిమా తీయాలి అని కోరుకున్నాను. అలాంటి కథ కోసం నేను వెతుకుతున్న టైంలో బ్రదర్ ద్వారా ఈ కథ చేయాలన్నా చేస్తే బాగుంటది అంటే అప్పుడు గోపి గారి కథ వినడం జరిగింది. కథ విన్న తర్వాత ఈ కథలో 3 సినిమాలకు నాకు అనిపించింది వేరియేషన్. ఒకటి కాంతార, ఒకటి అసురన్, ఒకటి కర్ణన్, ఇంకొకటి జైలు. ఇలాంటి కథకి మాకు హీరోలు అంటే స్టార్డమ్ ఉన్న హీరోలు కాదు అనుకొని నాకు ఈ కథకి కొత్తగా ఉండాలి, కాస్టింగ్ కొత్తగా ఉండాలి, స్టేజ్ అన్నోన్ యాక్టర్స్ అయితే బాగుంటది అని నా ఆలోచన వచ్చింది. డైరెక్టర్ తో డిస్కస్ చేసి ఎవరెవరైతే బాగుంటది అనుకున్నప్పుడు తిరువీర్, నేను జార్జ్ రెడ్డిలో ఏ క్యారెక్టర్ లయన్ సింగ్ అది చూసినప్పుడే ఆ వేరియేషన్స్, తర్వాత మసూదాలు. సో తిరువీర్తో చేస్తే బాగుంటుందని
తిరిగి కథ చెప్పడం జరిగింది. దాని తర్వాత జాతిరత్నాలు చూసినప్పుడు షీజ్ ఆల్సో స్టేజ్ యాక్ట్రెస్ యాక్టింగ్. సో అలా అనుకొని పర్య గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే శైతాన్ చూసినప్పుడు రిషి గారు. సో దాంట్లో ఇంకా ఒక క్యారెక్టర్ వాళ్ళ మదర్ శనికిషోర్ కూడా ఉంది. సో ఆమె కేరళలో ఉంటుంది, అతను రాలేదు, ఆమె రాలేదు. సో రవీంద్ర విజయ్, కాలకే ప్రభాకర్, అందరూ ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా మేము అనుకున్న దానికంటే దీన్ని పెద్ద స్కేల్ తీయడం వల్ల ఎక్కువ బడ్జెట్ అయింది, అంతే తప్ప. సో ఇంకా నేను అంటే నా సినిమా కాబట్టి నా సినిమా గురించి నేను కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతా, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ దీన్ని తీర్పు చెప్పగలుగుతారు. సినిమా రిలీజ్ ఏప్రిల్లో ఉంటుంది, అప్పుడు మీకు అర్థమవుతుంది సినిమా సక్సెస్ ఏంటి అనేది. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ టీజర్ లాంచ్ కి వచ్చినటువంటి సునీల్ నారాయణ గారికి, విశాఖ్ బాయ్కి, సందీప్ బాయ్కి, వేణన్నకి, మధుర శ్రీధర్ అన్నకి, అందరికి థ్యాంక్ యూ. అండ్ మీడియా 2 నెలలు అయింది మనం కలిసి ప్రీ వెడ్డింగ్ షో. ఇప్పటికీ నాకు ఆ పదం, ఆ సినిమా, దానికి సంబంధించిన పేరు ఎక్కడ వినబడ్డా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మీరు ఇచ్చిన సపోర్టే. సో థ్యాంక్ యూ. అండ్ భగవంతుడి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వేణన్న ఒకరోజు ఫోన్ చేసి ఒక కథ ఉంది విను అన్నారు. సరే అని విన్నాను. 10-15 నిమిషాల్లో నాకు అర్థమైంది ఇది చాలా గొప్ప సినిమా, చాలా గొప్ప కథ అని. నాకు ఇంకా మిగతాది వినాలనిపించలేదు. స్క్రిప్ట్ ఇచ్చి మీరు షూట్ డేట్స్ చెప్తే చాలు అనిపించింది. నేను అదే ఆయనకు చెప్పాను. లేదు, నా సంతోషం కోసం వినండి, సెకండ్ హాఫ్ కూడా చెప్తానని ఆయన చెప్పారు. సో కథ అయితే విన్నాను, కానీ బడ్జెట్ కనబడుతోంది. మసూదా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత కూడా తిరువీరు మీద ఎంత పెట్టొచ్చు, ఎంత పెడితే ఎంత వస్తుంది అనే లెక్కలు మాట్లాడే టైంలో నేను వాళ్ళని అడిగాను, వేణన్నను కానీ గోపానన్ కానీ, నిజంగా నా మీద పెడతారా ఈ సినిమాకి సరిపడే డబ్బులు అని. లేదు, వాళ్ళు ఈ సినిమాకి మీరు నటుడిగా కరెక్ట్ అని నమ్ముతున్నారు కాబట్టి తప్ప నీ మీద ఎంత వస్తుందని చూడట్లేదు అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ రవణ, నమ్మినందుకు. అండ్ ఫస్ట్ టైం డాన్స్ చేశాను. నాకు అసలు ఎప్పుడు బరాతుల్లోనో గణేష్ నిమజ్జనాల్లో కూడా ఎగిరింది లేదు. సో గోవింద్ గారు నాకు 3 months డాన్స్ క్లాస్ తీసుకున్నారు. థ్యాంక్ యూ గోవింద్ మాస్టర్. అండ్ ఈశ్వర్ గారు సినిమా కంపోజ్ చేశారు. అండ్ 3 నెలలు నాకు డప్పు క్లాస్ ఇప్పించారు. మహేష్ మాస్టర్ నాకు డప్పు నేర్పించారు. థ్యాంక్ యూ మహేష్ మాస్టర్. అండ్ సినిమా టెక్నీషియన్స్ అందరూ, ఆయిషా గారు, కేపీ గారు, రాజ్ తోట అన్న, గాంధీ అన్న, అందరూ చాలా బాగా ఒక టీం, ఏదో సొంత సినిమా మన అందరం కలిసి డబ్బులు వేసుకొని చేస్తున్నాం అనంత ప్యాషనేట్ గా వర్క్ చేశారు ఈ సినిమాకి. అండ్ కో యాక్టర్స్ అందరూ పోటాపోటీగా నటించారు, ఒకరిని మించి ఒకరు. అండ్ ఫరియా ఫస్ట్ టైం యాపిల్ బాక్స్ అవసరం లేని హీరోయిన్ దొరికింది. సో ఇది టీజర్ ఈవెంట్, ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది, ఇంకా చాలా వెన్యూస్ ఉన్నాయి. నేను మీ అందరినీ మళ్ళీ త్వరలో కలుస్తాను. ట్రస్ట్ మీ, ఒక మంచి సినిమా తిరువీరుని ఎలా అయితే మీరు నమ్ముతున్నారో, ఇది నా భరోసా మీకు ఇస్తున్నాను. ఇది ఒక మంచి గొప్ప సినిమా అవ్వబోతోంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈవెంట్ ప్రమోట్ చేయడం కూడా గొప్ప విషయం. ఈ రోజుల్లో ఈ సినిమాని ప్రమోట్ చేయాలంటే కూడా చీఫ్ గెస్ట్ కూడా చాలా అవసరం. అలాంటిది నేను అడగగానే మాట మాట్లాడకుండా ఈవెంట్ ఎప్పుడు, డేట్ ఎప్పుడు అని చెప్పి ఆన్ టైంకి వచ్చిన ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారాయణ, హీఈస్ లైక్ మై బ్రదర్. అంటే నాకు అండ ఆయన, నాకు సొంతన్న లాగా. వాళ్ళ ఫాదర్ కూడా నాకు నాన్నలాగా. నారాయణ సారంగ్ గారు ఉన్నప్పుడు నన్ను చాలా సపోర్ట్ చేసేవాడు బిజినెస్ లో, ఇది చేయి అది చేయని. సో ఇప్పుడు దాని తర్వాత తరం సునీల్ నారాయణ, భరత్ నారాయణ, వాళ్ళు ఎప్పుడూ నాకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తుంటారు. తర్వాత సందీప్ కిషన్ కూడా నాకు అందులో 15 years అనుకున్నాను. సో అంటే అలాంటి అందరిలో నాకు ఇండస్ట్రీలో ఒక 20 మంది హీరోలతో ఉంది. నెక్స్ట్ ఈవెంట్స్ అందరూ వస్తారు. సో నేను మాట్లాడగానే నిన్న నైట్ బాంబేలో ఉన్నాడు, యాక్చువల్లీ మార్నింగ్ ఫ్లైట్కి వచ్చాడు. నెక్స్ట్ విశ్వక్ సేన్ హీరో కావాలనుకుని ఫస్ట్ వచ్చింది నా దగ్గరికి. వాళ్ళ నాన్నగారు నాకు కరాటే నేర్పించారు, కరాటే రాజు గారు. నేను దిల్షన్లో టాటా సెల్యూర్లో జాబ్ చేస్తున్నప్పుడు, ఎప్పుడు 99లో. సో ఇప్పుడు షూటింగ్ మధ్య నుంచి శ్రీనగరానికి వెళ్ళేది, షూటింగ్ part 2 జరుగుతుంటే షూటింగ్ మధ్యలో 2 గంటలు టైం తీసుకొని నేనవాళ్ళు జరుగుతుంటే నా కోసం వచ్చాడు. తర్వాత మధుర శ్రీధర్ గారు అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన నా గురువులాగా. ఆయన మొన్న ఆడియో రైట్స్ కూడా శ్రీధర్ గారు తీసుకున్నారు.
ఇంకా నా గురించి వచ్చిన చీఫ్ గెస్ట్లు కావచ్చు, ఫ్రెండ్ సతీష్ 7 Hills, ఇంకా మా టెక్నీషియన్స్ వేణు అంటే ఈజ్ లైక్ మా ఓన్ బ్రదర్, నాకు సొంత బ్రదర్ లాగానే. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ మీడియా టు సపోర్ట్ మీ. ప్లీజ్ సపోర్ట్ మీ. నేను మీ నుంచి వస్తున్నామని నన్ను సపోర్ట్ చేస్తే నాలాగా 10 మంది తయారు చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అండ్ ఈ సినిమా చాలా మంచి సక్సెస్ కావాలి, ఎందుకంటే మోస్ట్ ఎంతూజియాస్టిక్ పీపుల్ వర్క్ చేశారు. తిరువీర్ గానీ, ఫరియా గానీ, మీ అందరూ, ఆయన సైతాన్ యాక్టర్ గానీ, అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎ వెరీ ఎనర్జెటిక్ టీమ్, enthusiastic at the very same time. I wish you all the success, a great success for this film. అయితే తిరువీర్ మిమ్మల్ని అడగాలంటే ఈ సినిమా గురించి చాలా షేడ్స్ చెప్పారు ఆయన, ఎవరు రవి గారు. అందులో యాక్టరు, ఇందులో యాక్టరు, అలా దానిలో యాక్టరు అని, అంటే దీంట్లో అన్ని షేడ్స్ లో మిమ్మల్ని మీరు ఎక్కడ ఐడెంటిఫై చేసుకోగలిగారు ఈ సినిమాలో అంటే ఏం ఆన్సర్ చెప్తారండి? నేను పెరుగుతున్న క్రమంలో ఏవైతే పేపర్లో చదువుతుంటాను, టీవీలో చదువుతుంటాను, తను అన్నారు వాయిస్ లేని వాళ్ళకి వాయిస్ అవుతుంది అని. అది నాకు కథలో గానీ నా క్యారెక్టర్లో గానీ నాకు అది బాగా నచ్చింది. కాదు, మీరు అంత డప్పు నేర్చుకుని డాన్స్ నేర్చుకుని అంటే ఏంటి మీది ఆ కైండ్ ఆఫ్ అంత ఇంటెన్స్ ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే సార్, సిర్రా కర్రపుల్ల పట్టుకొని నటించడం వేరు, బేసిక్స్ తెలిస్తే కొంచెం అట్లీస్ట్ ట్యూన్ కి మ్యాచ్ చేయొచ్చు, క్యారెక్టర్ లో ఉండొచ్చు అని ఒక 30-32 జతుల వరకు నేర్పించాడు సార్. నాకు ఇప్పుడు గట్టిగా 4-5 గుర్తున్నాయి. మీరు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టేసుకోవచ్చు, 32 జతలు నేర్చుకున్నారంటే. సో ఈవెన్ డాన్స్ కూడా సార్ ఎవ్రీ డే వెళ్ళేవాడిని. సో క్యారెక్టర్ కి అది డిమాండ్ ఉండింది కాబట్టి అతను పర్ఫార్మర్, క్యారెక్టర్ భగవంతుడు అనే అతను ఒక ఫోక్ ఆర్టిస్ట్ కాబట్టి నేను వాటి కోసం నేర్చుకోవాల్సి వచ్చింది. ఫోక్ ఆర్టిస్ట్. గోపి గారు, ఏంటి అసలు ఈ సినిమాలు ఈ రోజున అన్ని ఫ్యాంటసీలు, హారర్లు విపరీతంగా మార్కెట్ ను ఓవర్ క్రౌడ్ చేసి పెట్టినాయి. ఇప్పుడు మీ సినిమా థియేటర్ కి వచ్చి ఆడియన్స్ చప్పట్లు కొట్టి ఈలలు వేసి పెద్ద హిట్, పెద్ద సక్సెస్ అవ్వాలంటే వాట్ ఈస్ ది హుకింగ్ పాయింట్ అంటే మీరు డైరెక్టర్ గా ఈ సినిమా గురించి ఏం చెప్తారండి? సార్, యాక్చువల్ గా ఈ కథలో ఉన్న నిజాయితీ అని చెప్తాను సార్. అంటే జనం మారిపోయారు, మనల్ని మారమని చెప్తున్నారు. వాళ్ళు విజయవంతం చేస్తున్న సినిమాలు, వాళ్ళు రాకుండా ఉండే సినిమాల ద్వారా సైలెంట్ గా మనం ఎలా, అంటే నేను ప్రేక్షకుల్ని గురువుగా భావిస్తాను. అంటే వాళ్ళు మనకి నేర్పిస్తారు, మనం వింటే వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం అవుతుంది. వాళ్ళు ఇప్పుడు సినిమాలో ఒక నిజాయితీ కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను, మన కథలను కోరుకుంటున్నానని అనుకుంటున్నాను. మన కథల ఇది కూడా మన కథ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారు అనుకుంటాను. అంటే నేర్చుకున్న తర్వాత ఈ సినిమా చేశారా? ఇది అందరూ నేర్చుకుంటున్నారు, నేను కూడా నేర్చుకోవాలని తీసారా ఈ సినిమా? అంటే నేర్చుకోవడం అనేది మన బాధ్యత అని సార్, ఇంకేం లేదు నా ఉద్దేశం. అంటే నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ, అది ఒకసారి ఆగేది కాదు, మనం చనిపోయేదాకా సాగేదే. అంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ జనం ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నాను అనేది ఫస్ట్ వినాలని. అంటే మనం ఏదో చెప్పడం కాకుండా జనం ఏం కోరుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అందుకని వాళ్ళు గురువులని అనుకుంటున్నాను. అంటే చాలా మంది ప్రేక్షక దేవుళ్ళు అంటారు, నేను ప్రేక్షక గురువులు అంటాను. అదే నమస్కార బాణం బాగా వేశారు ప్రేక్షకులకి. వెరీ గుడ్. రవి గారు, మీరు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైంది అని ఏదో చెప్పారు మీరు. అంత బడ్జెట్ ని మీరు ఎక్సైట్ అయ్యి టెంప్ట్ అయ్యి దానికి ఆపేయండి ఇక్కడ చాలు అని అనకుండా ఎక్స్టెండ్ చేసుకునే దాంట్లో, ప్లీజ్ వెయిట్, ఎక్స్టెండ్ చేసుకునే అంత ఎక్సైట్మెంట్ ఈ కథలో మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ సినిమాలో ఫస్ట్ కథ ఉందండి. కథ సినిమాలో అంటే ప్రొడ్యూసర్ కి, ఒక సినిమా ప్రొడ్యూసర్ తీయాలంటే డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు, అనుభవం కూడా ఉండాలి. ఈ సినిమా అంటే ఎంత పెడితే ఏ రేంజ్ లో నడుస్తుంది, అంటే ప్రేక్షకులకు ఎంత రీచ్ అవుతుంది అనే అవగాహన నాకుంది. ఎందుకంటే నేను ఒక సినిమా పిచ్చోని, నేను ఇప్పటి నుంచి కాదు చిన్నప్పటి నుంచే నేను స్కూల్లో చదువుతున్నప్పుడే రాత్రి అందరు పడుకున్న తర్వాత 9ంటికి స్కూల్ హాస్టల్ నుంచి కోడలు దాటి సినిమా చూసి వచ్చేవాడిని.
అక్కడి నుంచే నా సినిమా ప్రయాణం. ఇది ఎప్పుడు 5వ తరగతి నుంచి, ఇప్పుడు కాదు, అప్పటి నుంచి సినిమా చేయాలి. అందుకే నేను ఫస్ట్ నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను మార్కెటింగ్ లో, యూరో హోప్స్ లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లో చేశాను 97లో. దాని తర్వాత టాటా సెల్లలో బిజినెస్ మేనేజ్ చేశాను. అయినా కూడా నాకు సినిమా వైపే ఒక ఆసక్తి. ఆ ఆసక్తి అంటే 2001లో మేలో అనగనగా ఒక కుర్రాడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. దానికి పూరి జగన్నాథ్ గారు స్టోరీ ఇచ్చారు, ఎల్పి రామారావు గారు డైరెక్టర్. అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ నేను పనిచేశాను. దర్శకత్వ శాఖలో పనిచేశాను, ప్రొడక్షన్ విభాగంలో పనిచేశాను, డిస్ట్రిబ్యూషన్ రంగంలో వర్క్ చేశాను, కొన్ని సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా చేశాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశాను. అంటే నాకు ఒక అనుభవం ఉందని నేను అనుకుంటున్నాను. ఈ కథ ఉన్న తర్వాత ఈ సినిమాని ఇంత తక్కువ బడ్జెట్ లో చేస్తే ఈ సినిమాకి ఒక అర్థం అనేది ఉండదు. ఈ సినిమా కిల్ అవుతుంది. సినిమా చుట్టేయడం అంటే బిజినెస్ కోసం 2 కోట్లు తీయాలి, 3 కోట్లు తీయాలి, 5 కోట్లు తీయాలి, తీస్తే చుట్టేయడం అవుతుంది. నాకు అలా చుట్టడం ఇష్టం లేదు. అందుకే ఈ సినిమాకి ఎన్నుకున్న నిపుణులు కూడా హై టెక్నికల్ స్టాండర్డ్ టెక్నీషియన్స్. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఇప్పుడు స్పిరిట్ వర్క్ చేస్తున్నాడు, ఇంతకుముందు అర్జున్ రెడ్డి చేశాడు, మహాసముద్రం చేశాడు, భైరవపురం చేశాడు. అంటే ఒక టెక్నికల్ కి నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. సలార్ సినిమాకి ఏ కెమెరా వాడానో ఈ సినిమా కూడా అదే కెమెరా వాడాను మేము. ఒక ఎడిటర్ ప్రవీణ్ పూడి, నేషనల్ అవార్డు విన్నర్ అతను. మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం దీనికి కొత్తగా మ్యూజిక్ ఉండాలనుకుంటున్నాను, రెగ్యులర్ మ్యూజిక్ ఉండొద్దని అనుకుని కేపీగా ఎంచుకోవడం జరిగింది. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ. ఇలా ఇప్పుడు లిరిక్ డైరెక్టర్స్ ఆస్కార్ అవార్డు విన్న చంద్రబోస్ గారు, గోరెటి వెంకన్న గారు, కాసల శ్యామ్ గారు నేషనల్ అవార్డు విన్నారు. వీళ్ళందరూ అంటే ప్రతి విషయంలో నేను పర్టికులర్ గా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో మేము తీసుకొని నిర్ణయాలు. నాకు ఈ హీరో ఉంటే బాగుంటది, ఈ హీరో ఉంటే బాగుంటది, ఆపోజిట్ మెయిన్ లీడర్ రిషి గారు ఉంటే బాగుంటుంది. అలాగే కాకుండా రవీంద్ర విజయ్ చాలా గొప్ప ఆర్టిస్ట్, రవీంద్ర విజయ్ గారు కావచ్చు, కాలకే ప్రభాకర్ కావచ్చు, చెల్లి కిషోర్ కేరళలో సైతాన్లో రిషి కిషోర్ రిషి గారికి మదర్ గా చేసింది. మీరు తీసుకుని పోతే సినిమాలో చూస్తే మీకు సినిమా టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ ఆర్టిస్టులు అవపడతారు. ఫెమిలియర్ గా ఉండకపోయినా కానీ సినిమాలు నటులు కనిపిస్తారు. మీకు సినిమా చూస్తే ఇది మనం అంటే ఏదో కొత్త సినిమా చూస్తారండి అందరూ. ఇప్పుడు ఎక్కడో కర్ణాటకలో రిలీజ్ అయిన కాంతారా మన దగ్గర రిలీజ్ చేస్తే జనాలు బ్రహ్మరథం పట్టారు. అందుకే ఈ సినిమాని మేము కూడా నమ్మకంతో 5 లాంగ్వేజ్లు రిలీజ్ చేయాలనుకుంటున్నాము. ఇప్పటికే ఎంక్వైరీస్ చాలా బాగున్నాయి. సో ఇంకొక 1 వీక్ షూట్ బ్యాలెన్స్ ఉంది, ఫినిష్ చేసుకొని ఎప్పుడు రిలీజ్. అందుకని బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు ఎక్కువ అవుతుందని, కానీ నాకు కంప్లీట్ క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి సినిమాకి. మీరు ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తుంటే మీకు అర్థమై ఉండాలి అంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉండాలి. యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా నాకు డబ్బు రావాలి, పేరు రావాలి, 2 రావాలి. అందుకోసమే చాలా జాగ్రత్తగా తీయడం జరిగింది. గుడ్, వెరీ గుడ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. తిరువీర్ గారు. హలో అండి. సార్, ప్రతి సినిమా ఎంతమంది అబ్జర్వ్ చేశారో తెలియదు కానీ మీ ప్రతి సినిమా డిఫరెంట్ జోనర్ లో ఉండేలా చూసుకుంటున్నారు. అండ్ లాస్ట్ సినిమా కూడా చాలా చాలా రిలేటబుల్ గా ఉన్నారు, చాలా అపీలింగ్ గా ఉన్నారు మీ పర్ఫార్మెన్స్ కూడా. బట్ ఒకే ఒక మీ సినిమాలో మొత్తం చాలా వరకు ప్యాటర్న్ చూస్తుంటే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. మీ ప్రొడ్యూసర్ లో సినిమా చివరికి వచ్చేటప్పుడు, షూటింగ్ చివరికి వచ్చేటప్పటికి అలసిపోతున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ షో టైం అయితే క్లియర్ గా కనపడింది. అది ఇంకా దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకునేది ఏముంది కానీ అంటే సినిమా మీకు ఎఫర్ట్ కి తగ్గ రిజల్ట్ రావడంలో ఈ అలసట అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది. ఏం చెప్తారు, ఏం జరుగుతుంది అసలు? నేను మీరు అన్నట్టుగా ఏది జానర్ మార్చాలి, ఎవ్రీ టైం కొత్త కనబడాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు సార్ ఇంతవరకు. నాకు మిగిలిన సినిమాలు ఇవి బేసిక్ నేను అవి నన్ను చూస్ చేసుకున్నాయి. సో మసూదా అవ్వచ్చు, పరేషాన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు నన్ను చూస్ చేసుకున్నారు నేను రోల్ కి సూట్ అవుతానని. నేను ఇంకా ఆ లగ్జరీ ఇంకా రాలేదు నాకు. నేను ఇదే చేస్తాను, ఇది చేయను. ఏ రకంగా అయినా మంచిదే జరిగింది. అది సార్, అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏదో అంటారు కదా, అట్లా మంచిదే జరిగింది. సో ప్రొడ్యూసర్లు అంటారా, ఈ ప్రొడ్యూసర్స్ నన్ను చూస్ చేసుకున్నారు. అండ్ కథా పరంగా ఎంత అవసరమో, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అన్నది చాలా క్యూట్
చిన్న సినిమా, దానికి ఎంత అవసరమో అంతే పెట్టడానికి ప్రయత్నించారు. అయితే ఈ భగవంతుడు అనేది ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నింటిలోకి పెద్దది. నేను షూటింగ్ లో ఆ ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నా. తర్వాత మార్కెటింగ్ సినిమా ఇప్పుడు ఎంత ప్యాషనెట్ గా ప్రొడ్యూస్ చేస్తారనేది ఒక లెక్క అయితే, అక్కడి నుంచి సినిమాని జనాల్లోకి ఎంతలా తీసుకెళ్లగలరు అనేదే మెయిన్. ఇవే ఎంత ఇంపార్టెంట్ ఇది అంత ఇంపార్టెంట్. అప్పటికే అలసిపోతుంటే ఆ సెకండ్ పార్ట్ వదిలేస్తున్నారు. అంటే అలసిపోవడం అంటే మీరు చెప్పింది ఆర్థిక అలసిపోవడం అనేది అనొచ్చు, మార్కెటింగ్ సంబంధించి, పబ్లిసిటీకి సంబంధించి. సో ఇది యాజ్ అన్ యాక్టర్ నా చేతుల్లో లేనిది, నేను ఎంత పుష్ చేసినా అవ్వంది సార్. అంటే ప్రీ వెడ్డింగ్ కి సంబంధించి చూసినట్టయితే నేను ఆ చిన్నపిల్లోడే వేసుకుని తిరిగాం, కార్ వేసుకుని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అవని ఇవని. ఈవెన్ మీడియా, ఎందుకు మీడియా మాట్లాడతానంటే మీడియా ఎక్కువ సపోర్ట్ చేసింది. సో కొన్ని విషయాల్లో డబ్బు పెడితే కానీ కొన్ని ఇంటర్వ్యూలు చేయరని నేను వింటూ ఉంటాను, నాకు తెలియదు. కొన్ని విషయాలు డబ్బు పెడితే కానీ ఈ సోషల్ మీడియా ప్రమోషన్ పేపర్లో కానీ టీవీలో కానీ అవ్వవు అంటారు. ప్రొడ్యూసర్స్ ఎవ్రీ టైం నాకు ఏం చెప్తారంటే మేము బాగా చేస్తాం, మాకు ఇంత ఫండ్ ఉంది సినిమాకి ప్రమోషన్స్ కి అని. లాస్ట్కి వచ్చేసరికి ఎవ్రీ టైం నేను మోసపోతూనే ఉన్నాను. నేను అడగలేదు, మీరు నాకు చెప్పారు కదండి ఎందుకు చేయట్లేదంటే అప్పుడు డబ్బులు వస్తాయి అనుకున్నాం, ఇప్పుడు రాలేదు అన్నారు. ఇప్పటికీ మా దగ్గర రావాల్సిన డబ్బులు అయిపోయాయి అన్నారు, మార్కెట్ బాగలేదన్నారు, మేము ఏదో అమ్ముదాము లేకపోతే ఎక్కడో ఇన్వెస్ట్ చేసాము లేకపోతే ఎక్కడ నుంచి తీసుకొద్దాం అనుకున్నాం, రాలేదన్నారు. ఎవ్రీ టైం ఈ డిసప్పాయింట్మెంట్ ఉంది సార్ నాకు. ప్రతిసారి ఏంటంటే షూటింగ్ వరకు బాగా అవుతుంది, ఫస్ట్ కాపీ వరకు బాగా అవుతుంది, తర్వాత ఏంటి అంటే తెలీదు. సో ఈసారి ఇప్పటి నుంచి 2026 నుంచి అది రిపీట్ అవ్వద్దని కోరుకుంటున్నాను సార్. సార్ తిరువురు గారు ఇప్పుడు అన్నారు కదా డబ్బులు పెడితేనే ఇంటర్వ్యూలు చేస్తారు లేకపోతే ప్రమోషన్ చేస్తారు సార్, మీకు సినిమాకి అలా జరిగిందా అండి? నా ప్రొడ్యూసర్స్ నాకు చెప్పింది తప్ప, నాకు మీడియాలో కొంతమంది నాకు పర్సనల్లీ తెలుసు. శివన్న నాకు పర్సనల్లీ తెలుసు, ఈ ప్రీ వెడ్డింగ్ వల్ల తను నాకు బాగా తెలుసు. ఇలా కొంతమంది నాకు సినిమాల వల్ల జార్జ్ రెడ్డి ఇంటర్వ్యూస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుసు. కొంతమంది ఏదైతే ప్రొడ్యూసర్స్ చెప్పారో ఇవి ఇంటర్వ్యూస్ ఇలా కొంతమంది పాపులర్ ఉన్నాయి, కొంతమంది ఇవి ఎక్కువ జనాల్లోకి వెళ్తున్నాయి, ఇవి ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయొచ్చు కదంటే వాళ్ళు డబ్బులు పెడతారు, మా దగ్గర లేవు అన్నారు. అది నేను ఏం అడ్రస్ చేయగలను? కాబట్టి త్రూ ప్రొడ్యూసర్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు చాలా మంది, నేను మీడియా వాళ్ళు అన్నాను, అందులో కొంతమంది మాత్రం నాకు పర్సనల్లీ తెలుసు, నేను అన్న అంటాను, సార్ అంటాను. మిగతా వాళ్ళని మీడియా వాళ్ళు కానీ నాకు చూస్తే గుర్తుపడతాను తప్ప నాకు తెలియదు. ఇప్పుడు సార్ నేను మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ ఎప్పుడు చేద్దామని అడుగుతున్నా, ఇప్పుడు కూడా అడుగుతున్నా ఎప్పుడు చేద్దాం, మీరు అడుగుతారు మళ్ళీ కనబడరు. అంటే రెడీ ఎప్పుడు చేద్దాం అంటే దాని అర్థం ఏంటి? లేదు దీనికి ఏంటంటే దీనికి ఏంటంటే దీనికి ఎవరు తప్పలేదు, డిమాండ్ అండ్ సప్లై అంతే. మీరు ఇప్పుడు డిమాండ్ లోకి వచ్చారు, ఇక నుంచి మీ ఇంటర్వ్యూలకు ఎవరు డబ్బులు అడగరు నాకు తెలుసు. మీరు ఇక నుంచి ఇంటర్వ్యూలు ఇద్దరు కానీ సార్ అప్పటికి కూడా మీకు ఇంకా అడుగుతున్నారంటే అది ఇంకా మీకు ఇంకా డిమాండ్ రావాలని మీరు అనుకోవాలి తప్ప అదేం ప్రాబ్లం కాదు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ చాలా బాగుంది సార్, డైరెక్టర్ గారు ఫెంటాస్టిక్ ఉంది. మంచి ఆత్మాభిమానానికి సంబంధించిన కథలు వస్తున్నాయి ఈ మధ్య మనం చూస్తుంటే. మీరు కూడా మంచి కథ పట్టుకున్నారు, కానీ మీది ముందు రావాల్సింది. కొంచెం నాకు తెలుసు కారణాలు, చాలా చాలా బాగుంది. అయినా కూడా క్వాలిటీ పరంగా కానీ కంటెంట్ పరంగా మీరు పల్నాడుని ఎన్నుకోవడానికి కారణం ఏంటి సార్? నేను పల్నాడుని ఎందుకు ఎంచుకున్నానంటే అండి, నిజానికి పల్నాటి యుద్ధాన్ని మన తెలుగు మహాభారతం అంటారు. అంటే మన రూట్స్, మనం గర్వంగా చెప్పుకునే రూట్స్ అన్ని పల్నాడులో ఉన్నాయి. తెలుగు సమాజం మర్చిపోయిన వైరుధ్యాలన్నీ పల్నాడులోనే పుట్టినాయి అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అక్కడ వేర్లగూడ ఉంది, అక్కడే మొట్టమొదట చాపకూడు పెట్టడం జరిగింది బ్రహ్మనాయుడు. ఇప్పటికీ కూడా అక్కడ కత్తుల్ని దైవాలుగా ఆరాధించడం అనేది, పూజ చేయడం, దైవాలుగా ఆరాధించడం అనేది ఉంది. ఒక గొప్ప సాంప్రదాయం. ఒక 1000 ఏళ్ల క్రితమే తెలుగు సమాజం మన సమాజంలోని అంతరాల వ్యవస్థకు ఒక సమాధానం అక్కడ చెప్పడం జరిగింది. కొత్తగా వచ్చిన రకరకాల రాజకీయ వ్యవస్థల కంటే కూడా మన తెలుగు సమాజం అప్పుడు ఈ సమస్యని, మనం ఎదుర్కొంటున్న సమస్యని అప్పుడే అర్థం చేసుకుంది. మధ్యలో చరిత్ర తను వదిలేసిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో, ప్రతి చరిత్ర ఒక కాలంలో ఒక ప్రశ్న వస్తుంది, దానికి మనం సమాధానం చెప్పకపోతే అది మళ్ళీ తిరిగి ప్రశ్న ఉద్భవిస్తూనే ఉంటది. ఎవరి గొంతుక ఇది ప్రజల గొంతుక. సో ఆ సమాధానం
ఈ సినిమాలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. నేను కూడా పల్నాడు నుంచి వచ్చాను, అందుకనే చెప్పాను. ఒక ప్రశ్న సార్. అందుకని పవన్ కళ్యాణ్ ఏం కదా డైరెక్టర్ గారు అంటే అంటే నాకు ఈ టీజర్ చూసిన తర్వాత నాకు ఏం కనిపించింది అంటే ఎక్కువ కొంత రంగస్థలం ఆ బ్యాక్ డ్రాప్ అది కొంత చాలా వరకు కనిపించింది నాకు. నాకు నిజంగా అలా పోల్చడాన్ని నేను చాలా గౌరవంగా భావిస్తాను. ఎందుకంటే సుకుమార్ గారు నాకు చాలా ఇష్టమైన దర్శకులు. చాలా థ్యాంక్ యూ సార్. అంతేగాని ఆ సినిమా ఎఫెక్ట్ ఏం లేదు లేదు సార్. అసలు ఆ సినిమాకి మన సినిమాకి అస్సలు సంబంధం లేదు, అసలు సంబంధం లేదు సార్. భార్య గారు గతంలో మీరు చేసిన సినిమాలకి ఈ సినిమా చూస్తుంటే చాలా డిఫరెంట్. ఇది కొంత మీ లుక్ కానీ చూస్తుంటే కూడా మాస్ ఇది కనబడుతుంది, యాక్షన్ కొంత చేసినట్టు కనిపిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఇది? చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గోపి గారు ఈ కథ he wrote this with lot of passion and lot of intensity. So నిజంగానే it took me back to my theater days. ఎందుకంటే that is the kind of intensity it requires from all the actors. That is the kind of rawness that it requires from all the technicians, everyone from like costume to DOP garu to everyone has maintained that raw scale of things, and I'm just very honored to be part of it. సోషల్ మీడియాలో ఏదో మీరు ఏదో మాట్లాడినట్టుగా అందుకే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను. నిజమా గిడ్లీస్ ఎప్పుడైనా చెప్తారు. అదే సోషల్ మీడియాలో మీరు అంటే ప్రస్తుతం లవ్ లో ఉన్నట్టు న్యూస్ బాగా న్యూస్ వస్తుంది, లెవెల్ ఉన్నట్టు అది ఇది ఇప్పుడైతే జస్ట్ సినిమాతో రిలేటెడ్ గా మాట్లాడతాం. పర్య గారు, ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే ఇందులో కొంచెం రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. సో మీ ఫ్యాన్స్ కానీ తెలుగు ఆడియన్స్ కానీ చాలా షాకింగ్ లో ఉన్నారు టీజర్ చూసాక. సో ఆ రొమాన్స్ నరేట్ చేస్తున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? బికాజ్ he has the power to show it beautifully అండి. అది చాలా థిన్ లైన్ ఉంటది బిట్వీన్ వల్గారిటీ అండ్ ఆర్ట్ అప్పుడప్పుడు. సో ఐ థింక్ when he was the visualization that he had, appude నాకు అర్థమైపోయింది that it is a very beautiful representation of love అని. ఏంటి ఫరియానా ఇదంతా చేసింది అని షాక్ మూడ్ లో ఉన్నాం. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు రిలీజ్ టైం వరకు? Hoping Andy that they realize that there's more to me than comedy. రవి గారు, పనస రవి నిన్ను కొంచెం లిబరల్ గా మాట్లాడతాను. దేనికంటే ఇది నువ్వు ఎంత పని రాక్షసుడు, ఎక్కడి నుంచి అయితే ఎక్కడికి రావాలనుకుంటాడు ఆ టార్గెట్ కొడతాడు. రామనాయుడు స్టూడియోలో పార్కింగ్ లేకుండా పోయింది ఇతని వల్ల. అంత కసి ఉంటది అతనికి. ఒక పని చేసినప్పుడు అంత కష్టపడతాడు. ఇప్పుడు ఇతను చేసిన 24 శాఖలు అంటారు కదా, ఈయన ఒక 30 శాఖలు చేసి ఉంటాడు ఇండస్ట్రీలో. అంత తెలుసు. ఫైనల్ గా మీరు ఇక్కడ దాకా వచ్చారు. భగవంతుడు అనే దాన్ని కూడా చాలా ప్రిస్టేజియస్ గా తీసుకున్నారు రవి. ఇంత టైం ఎందుకు పెట్టింది? అందరికి తెలుసు కొంచెం బడ్జెట్ పెరిగింది అనేది. దీని దగ్గర నుంచి ఏం నేర్చుకొని ఇప్పుడు ఏం చెప్తావు ఈ సినిమా గురించి? అంటే ఏం నేర్చుకోవడం అంటే అంటే ఇంత అంటే నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా అంటే కథ విషయంలో కాంప్రమైజ్ కాలేకపోయా. ఫస్ట్ ఒక రష్ చూసుకున్న తర్వాత ఇంకేం చేయాలి అంటే దీన్ని గొప్పగా తీయాలనిపించింది నాకు. అంటే ఆ క్రమంలో వస్తున్న సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్య కాంతార ఫస్ట్ బడ్జెట్ 16 కోట్లు అయితే సెకండ్ పార్ట్ 100 కోట్లు పెట్టి తీశారు. సో నేను అనుకున్న బడ్జెట్ కి దీనికి సంబంధం లేదు. నేను ఓన్లీ కథ నమ్మి మాత్రమే సినిమా తీసాను. అఫ్ కోర్స్ బిజినెస్ చేసుకుని తెలివితేటలు నాకు ఉన్నాయి, 1000% చేసుకుంటా. అది మీకు బాగా తెలుసు, ఎందుకంటే మీరు కలిసి ఎంత ట్రావెల్ చేసినా తెలుసు కదా నీకు. దుబాయ్ రూమ్మేట్ కదా, అన్ని తెలుసు కాబట్టి. రవి గారు, ఇప్పుడు జనరల్ గా మార్కెట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఒక మాట ఎక్కువ వింటుంటాం మనం, బడ్జెట్ ఫెయిల్యూర్ అని.
ప్రతి చోట వినిపిస్తుంటుంది అన్నమాట. ఇప్పుడేమో గ్రోయింగ్ హీరో తను, అండ్ తను కూడా నౌ జస్ట్ ఏ గ్లిటరింగ్ స్టార్ అబౌట్ టు డాజిల్. ఆ స్టేజ్ లో ఉన్నది అంత వ్యవహారం. గోపి గారికి కూడా ఈజ్ జస్ట్ హ్యాస్ టు షోకేస్ హిస్ గట్స్ అండ్ ఎవ్రీథింగ్. అందరూ ఒక ఫ్యూటస్ స్టేజ్ లో ఉన్నారు. దాని మీద మీరు ఇంత బడ్జెట్ పెట్టడం అన్న దాన్ని మీరు హౌ డు యూ సపోర్ట్ ఇట్ ఆన్ యువర్ సైడ్? ఇక్కడ ఈ సినిమాకి బడ్జెట్ ఫెయిల్యూర్ అనేది లేదండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది నా ఇష్టం, నా ప్యాషన్ కోసం చేస్తుంది. ఇక్కడ హీరో తప్పు లేదు, హీరోయిన్ తప్పు లేదు, డైరెక్టర్ తప్పు లేదు. డైరెక్టర్ అనుకున్న బడ్జెట్ లోనే ఆయన తీయాలనుకున్నాడు, కానీ నేనే పుష్ చేశాను. మనకు ఈ యాక్టర్స్ కావాలి, ఈ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, లిరిక్స్ అండ్ నేనే రాస్తా అన్నాడు. నాకు లిరిక్స్ అంటే ఏ శాఖ ఎవరు ఏ రాయాలి అది రాయండి, ఈ ఫోకస్ అని ఓన్లీ డైరెక్షన్. సినిమాటోగ్రఫీ మేము ఫస్ట్ వేరే అనుకున్నాం, కానీ నాకు రాజతోట ఎందుకు ఇష్టం అంటే నేను అర్జున్ రెడ్డి చూసినప్పుడు కావచ్చు, భైరవ దీపం చూసినప్పుడు, మహాసముద్రం ఇవన్నీ చూసినప్పుడు, అందులో నేను ఫస్ట్ లో ఇప్పుడు యాడ్ ఫిల్మ్స్ చేసినప్పుడు రాజతోట నేను ఇంట్రొడ్యూస్ చేశాను ఒక యాడ్ ఫిల్మ్ కి. సో ఆ రిలేషన్ ఉంది. సో దాని తర్వాత ఇప్పుడు పెద్ద సినిమాటోగ్రాఫర్ అయింది. నేను అడగగానే మాట్లాడుకోవచ్చు. బట్ అక్కడ అంటే ఈ సబ్జెక్ట్ కి ఆ క్వాలిటీ కావాలంటే లైట్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, ఒక క్వాలిటీకి వెళ్ళాలి. అతను ఒక బడ్జెట్ ఒక కెమెరాస్ చెప్పినా కూడా నాకు హై ఎండ్ అంటే హై ఎండ్ కావాలి నాకు ఈ సినిమాకి. ఇప్పుడు సాలా చూసినప్పుడు కావచ్చు, ఇంకో కేజీఎఫ్ చూసినప్పుడు కావచ్చు, నాకు ఈ ప్యాటర్న్ ఈ సినిమాకి ఏ కెమెరాలు వాడదు, అలాంటి కెమెరానే కావాలి. నేను పుష్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ ఫెయిల్యూర్ ఎక్కర్లేదు. ఇక్కడ ఏమైనా తప్పు ఉందంటే నాదే. నేను నా సినిమా నా బ్యానర్ ఒక పేరు, నాకు ప్రొడక్షన్ వాల్యూస్ రావాలి. రేపు రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్ అనేది రవికుమార్ పనస అనేటువంటి మంచి సినిమా తీసిండు మీడియా నుంచి వచ్చి, కానీ పిచ్చి సినిమా తీసిండు అనే మాట మాట్లాడద్దు. ఏ రివ్యూయర్ కూడా ఈ సినిమా చూసి బాగాలేదు అనే మాట నాకు రావద్దు. ఒక సంవత్సరంలో 100 సినిమాలు రిలీజ్ అయితే 5 సినిమాల్లో నా సినిమా రిలీజ్ నా సినిమా ఉండాలి, మంచి పేరు కావాలి. కంటెంట్ బేస్డ్ ఉన్న సినిమాలే తీస్తాను నేను. ఏదో కామెడీ, యాక్షన్, ఫైట్స్ ఇలాంటి సినిమాలు చేయదలుచుకోలేదు. ఇక్కడ ఫెయిల్యూర్ ఏదంటే నాదే, ఇక్కడ ఎవరు ఫెయిల్యూర్ లేదు. నేను ఇక్కడ బడ్జెట్ ఫెయిల్యూర్ అన్నది ఐఎమ్ నాట్ టార్గెటింగ్ యువర్ బడ్జెట్ ఆర్ యువర్ కమింగ్ సక్సెస్ నేను క్వశ్చన్ చేయట్లేదు సార్. యూ విల్ 100% సక్సెడ్. ఎందుకంటే అలాంటి కొత్త యాక్టర్ల మీద మీరు అంత బడ్జెట్ పోసి చేశారంటే అంత సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే చేసి ఉంటారు, టు ఎక్సైట్ ది ఆడియన్స్ ఆర్ టు ఇంప్రెస్ ది ఆడిటోరియంస్. దట్స్ గుడ్, దట్ ఈస్ రియల్లీ టేకెన్ కేర్ ఆఫ్. నేను అడిగింది ఏంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చాలా చోట్ల వింటుంటాం కదా, మీ మెకానిజం ఏంటి, హౌ టు దీన్ని ఓవర్కమ్ అన్న పాయింట్ లో నేను అడిగానండి. ఐ విష్ యూ వెరీ మీకు దమ్మున్నది మీరు చెప్తున్నారు కదా, చేస్తాను. మీరే చెప్తున్నారు అంత దమ్ముగా మాట్లాడిన స్ట్రాంగ్ కార్పొరేట్ టెల్లింగ్ ఐ కెన్ డూ ద బిజినెస్. వెరీ గుడ్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ సార్, డైరెక్టర్ గారు రిషి, ఈవెన్ పోస్ట్ సైతాన్ మీ పెర్ఫార్మెన్స్ నచ్చినా కూడా మిమ్మల్ని తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ యూ బీయింగ్ హేటెడ్ యాజ్ వెల్ ఆఫ్ యువర్ పెర్ఫార్మెన్సెస్. ఈవెన్ భగవంతుడు ఆల్సో క్యారీస్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. సో హౌ ఇట్ అంటే ఎలా ఉంటుంది మీకు ఒక క్యారెక్టర్ గా మిమ్మల్ని హేట్ చేస్తూ యాక్టర్ గా మిమ్మల్ని లవ్ చేయడం అనేది? లేదు సార్, యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ లో చాలా గ్రేట్ షేడ్స్ ఉన్నాయి. అండ్ దో కొన్ని పోర్షన్స్ లో ఆడియన్స్ విల్ హేట్ దిస్ క్యారెక్టర్, బట్ ఈవెన్చువలీ క్యారెక్టర్ కు కూడా దెర్స్ ఎన్ ఆర్క్, ఒక ఇన్వర్డ్ జర్నీ, ఒక జర్నీకి ఆర్క్ ఉంది. అండ్ దట్ ఈస్ వాట్ ఎక్సైటెడ్ మీ యాజ్ అన్ యాక్టర్. అంటే ఫర్ అన్ యాక్టర్ ఇఫ్ దెర్ ఇస్ సింగిల్ షేడ్ ఇట్స్ ఆల్వేస్ వెరీ బోరింగ్ టు ప్లే. ఈ క్యారెక్టర్ లో ఆల్మోస్ట్ 2-3 షేడ్స్ ఉన్నాయి. అండ్ దట్ ఈస్ వాట్ ఎక్సైటెడ్ మీ బికాస్ సిన్స్ ఐ డూ కన్నడ ఫిల్మ్స్ as the hero there, naku if in case I am getting into the gray area, something has to excite me in the character. And naku first narration lone I think when Gopi garu narrated me, I was very excited endukante the character was very powerful and oka graph undi. That is what excited me actually. And I think I heard a lot of budget related talks. Naku I think the only thing that is running in my head is ఖచ్చితంగా ఒక మాట చెప్తాను. ఐ థింక్ రిలీజ్ అయిన తర్వాత రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్ కి చాలా సక్సెస్ వస్తుంది, చాలా డబ్బులు కూడా వస్తుంది. అండ్ ఆల్ ద actors who are asking for advance, I'm sure everyone will get advance because I think one thing that I really like about him is
he has very big plans, very big ambition, very big vision, and that is very important. You know, having money is different, that is a totally different thing, but having a vision is very important. Whenever you meet him, he's a very positive person, chala positive manchi. He always talking about what he wants to do next, what he wants to plan, how he wants to take this forward. In fact, I'm not exaggerating it. Telugu film industry ki RPFC will be a blessing because he has lot of big plans, and that I'm very, very confident about. Yeah, I mean, I'll not reveal his plans, but you'll get to know. ఫరియా వన్ సెకండ్ నేను మళ్ళీ మర్చిపోతాను. సో ఇంతకు ముందు ఏదన్నా మాట్లాడుంటే నేను ఓన్లీ యాక్టర్.